అందరికీ నమస్తే భయ్యా. 9 రోజుల పాటు శక్తి స్వరూపిణి దుర్గాదేవిని ఆరాధించే దసరా నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా జరుగుతుంటే బంజారా తండాలో ఈ పండుగకు మరింత విశిష్టత ఉంటుంది. దసరా పండుగ అనేది బంజారా సంస్కృతిలో ఒక అతి ముఖ్యమైన పండుగ. ఇది కేవలం పండుగే కాదు, వారి ఆధ్యాత్మిక జీవితానికి మరియు సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా మంత్రాలి, కంకాలి, హింగ్లాజ్, మేరామా, తుల్జా, శీతల, దోలాంగర్ 7 భవానీ దేవతల ఆరాధనతో ఈ ఉత్సవం మొదలవుతుంది. ఒక్కొక్కరు ఒక్కో ఇంటి దైవాన్ని పూజిస్తారు. అందులో మేము పూజించేది శీతల మరియు తుల్జా భవాని. శీతల అనగా సతీయాడి. సో లెట్స్ get into the video. Day 1 Sati Bhavani Puja. సతీ భవాని ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క దేవత. సతీ భవాని ప్రధానంగా హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో పూజిస్తారు. ఆమెని తరచుగా చీపురు మరియు నీటి కుండతో చిత్రీకరిస్తారు. ఇది పరిశుభ్రత మరియు స్వచ్ఛతకు ప్రతీక. సతీ భవాని ఆలయం హర్యానాలోని గుర్గావ్ నగరంలో ఉంది మరియు దీనిని 18వ శతాబ్దంలో నిర్మించారని నమ్ముతారు. ఈ దేవత ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క దేవతగా పూజించబడుతుంది. బంజారాల లైఫ్ స్టైల్ చాలా సింపుల్, కానీ వీళ్ల నమ్మకాలు మాత్రం చాలా స్ట్రాంగ్. దసరా సమయంలో ప్రతి తండా ఉత్సవ శోభతో కలకలలాడుతూ ఉంటుంది. భవానీని కొలవడం ద్వారా తమ గిరిజన జీవనంలో ఎదురయ్యే అడ్డంకులు, వ్యాధులు మరియు కష్టాల నుండి రక్షణ పొందవచ్చని నమ్ముతారు. ముఖ్యంగా పశు సంపద మరియు పంటలకు ఎటువంటి నష్టం కలగకుండా అమ్మవారు చూస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. వీళ్లు సమూహంగా నివసిస్తారు కాబట్టి పండుగ సందర్భంగా అందరూ కలిసి అమ్మవారిని పూజించడం వలన వారి ఐక్యత మరియు సామాజిక అనుబంధం మరింత బలపడతాయి. సాధారణంగా దసరాను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. బంజారాలు కూడా దీనిని తమ జీవితంలో కష్టాలపై విజయాన్ని సాధించినట్లుగా భావిస్తారు. దసరాకు ముందు రోజు లేదా పండుగ ప్రారంభంలో ఘట్టాన్ని అంటే మట్టి కుండ స్థాపించి అందులో నవధాన్యాలు మొలకెత్తిస్తారు. ఈ కుండనే శీతలా భవాని స్వరూపంగా భావిస్తారు. కొబ్బరికాయలు, పండ్లు, తాంబూలం మరియు పిండితో చేసిన పాయసం వంటి వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజలో అగరబత్తులు, ధూపం, దీపాలు వెలిగిస్తారు. రంగురంగుల జెండాలు దేవి శక్తికి మరియు తమ తండాకు రక్షణకు చిహ్నంగా నిలుపుతారు. సాయంత్రం అవ్వగానే డాన్సులు, పాటలు మరియు డప్పులు వాయిద్యాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. कैमरा बढ़ रही था अब मैं बोर्ड में फल फल खंडा फोटो दी उतर है मेल रोड सर తుల్జా భవాని జ్ఞానం మరియు జ్ఞానానికి దేవత. తుల్జా భవానీని ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పూజిస్తారు. తుల్జా అనే పదానికి సమతుల్యతను అందించేది అని అర్థం. ఆమె తరచుగా పుస్తకం మరియు తామర పువ్వును పట్టుకొని చిత్రీకరించబడుతుంది. ఇది ఆమె జ్ఞానం మరియు స్వచ్ఛతను సూచిస్తుంది. తుల్జా భవాని ఆలయం మహారాష్ట్రలోని తుల్జాపూర్ గ్రామంలో ఉంది మరియు ఇది 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు మరియు దేవతను జ్ఞానం మరియు జ్ఞానానికి దేవతగా పూజిస్తారు. बालो ఎవరైనా तेरे मसाला
మొత్తం ప్యాకేజీ. ఇగో చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు నమస్కారము. ఈ వీడియోకి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.